హలో రైట్. పాపులను రక్షించడానికి పరమును దిగి వచ్చి సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు మహారాజుకు జై. పాపులను రక్షించడానికి తన ప్రాణమిచ్చిన యేసుక్రీస్తుకు జై. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని విశ్వసించిన ఎడలను రక్షించబడతావు. కాబట్టి ఈ సువార్తను తెలియపరుస్తూ మనం బయలుదేరి వెళ్తా ఉన్నాం. మరి చెప్పినట్లుగా ఆలోచన చేద్దాం. మరి ప్రార్థన చేసి మనం ముందుకు వెళదాం. ప్రార్థన అన్న ఆండ్రాయిడ్ ప్రార్థన చేసి ప్రార్థన. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపామైన దగ్గర తండ్రి, ప్రభు మీకు వందనాలు. సీఎంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. సువార్త ప్రకటించడానికి సంఘం అందరం కలిసి వెళ్తుండగా మీకు సహాయం చేయండి. దైవికమైన నీ నిబంధనతో ప్రభా మరి శ్రేష్టమైన లేఖన భాగాలను వివరించడానికి ప్రభా మీరు ప్రతి ఒక్కరిని మనల్ని సిద్ధపరచండి. పాటలు పాడేవారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తుండగా మాతో ఉంటుంది. మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపించారు. వేసినా బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బలో ప్రభు యేసు మసీహాకు జై. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దయ్యమా, మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ముందు నడిపించుము. పాట సంఖ్య 385, కొత్త పాటల పుస్తకంలో 388. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. శరణు పొంది వశముగా వెళ్ళు. శరణు పొంది
రమ్ము తనయుడా వైపోదు ఇప్పుడే తనయుడా వైపోదు ఇప్పుడే మరుగిడి ప్రేమతో యేసు పిలుచుచున్నాడు ప్రేమతో యేసు పిలుచుచున్నాడు యేసుక్రీస్తు మహారాజుకు జై యేసుక్రీస్తు మహారాజుకు జై ప్రియమైన వారులారా, పవనారాయణ పాడు గ్రామ సహోదరులారా, మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావటం చూసి మీకు ఇప్పటికే అర్థమవుతుంది. ఇవాళ గుడ్ ఫ్రైడే, మీరు క్రైస్తవులు కాబట్టి 4 మాటలు చెప్పడానికి వచ్చారు. మీరు అనుకున్నటువంటిది వాస్తవమే, కానీ శుక్రవారం నాడు ఏ పని చేయనటువంటి మీరు మరి డబ్బులు ఇవ్వటానికి కానీ తీసుకుంటానికి కానీ ఏమో తీసుకుంటారేమో కానీ ఇవ్వటానికి అంటే మన శాస్త్రమో లేకపోతే మనకున్న కట్టుబాటు అంగీకరించదు. మరి అలాంటప్పుడు ఇది మంచి శుక్రవారం ఎందుకయింది? ఇవాళ అందరూ అంటారు, మీ పిల్లలు చెప్తారు, ఏమో కానీ స్కూల్కి వెళ్ళలేదంటే ఇవాళ గుడ్ ఫ్రైడే డాడీ అంటారు, ఇవాళ గుడ్ ఫ్రైడే మమ్మీ అంటారు. ఎందుకు గుడ్ ఫ్రైడే? ఆ మాటలు చెప్పడానికే ఈ మధ్యకి వచ్చాం. ఆ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు కొన్ని మాటలు మీకు తెలియ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. అవి మీరు ఏమైనా పనిలో ఉంటే ఒక్క 5 నిమిషాలు అసలు ఏంటిది అని ఆలోచన చేయండి. దేవుని మనం తీరుస్తాం. సో ఆయన వచ్చి దేవుని వాక్యం మాట్లాడుతాను. ప్రియమైన పవనారాయణపాడు గ్రామ ప్రజలకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. సమయంలో మేము ఏదో మతాన్ని ప్రచారం చేయడానికి మట్టికి మీ మధ్యకి రాలేదండి. గమనించండి, మేమందరం కూడా మరి ఆయా పనులు చేసుకునేవాళ్ళం. మాకు కూడా బాధ్యతలు ఉన్నాయి. అందరం కూడా ఇక్కడ ఉన్నవారు అందరం కూడా మరి పనులు చేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటూ దేవుని పరిచర్యలో దేవుని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి మీ మధ్యకి రావడం జరిగింది. అంతేగాని ఏ మతం గురించి మేము ప్రచారం చేయడానికి రాలేదు. మత ప్రచారం కానే కాదండి. కేవలం ఈ దినం యొక్క విశిష్టతను మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము మీ మధ్యకి రావటం జరిగింది. ఈ దినాన మరి మంచి శుక్రవారంగా యావత్ ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు. మరి స్కూల్స్ కానీ ఆఫీసులకు కానీ అన్నీ కూడా సెలవు దినం ప్రకటించింది. కారణం ఏంటి అంటే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన దినముగా ప్రకటిస్తున్నారు ప్రపంచం అంతా. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయన ఈ దినాన మరి మానవుల చేతికి అప్పగింపబడి తన ప్రాణాన్ని ఆ సిలువ మీద అప్పగించారు. కారణం ఏంటండి? మరి కొద్ది గంటల్లో ఆయన్ని సిలువ వేస్తారు. అయితే మాకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఎందుకు ఆయన సిలువ వేయబడ్డారు అనే విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదండి. ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చింది? ఈ భూమి మీద ఆయన ఎందుకు సిలువ వేశారు? ఆయన చేసిన తప్పేంటి? ఆయన దేవాది దేవుడై ఉండి ఈ భూమి మీదకి నరావతారుగా జన్మించారు. 33.5 సంవత్సరాలు మరి నీ వలే నా వలే కూడా ఆయన ఈ భూమి మీద జీవించారు. అయితే ఆయన అందరినీ రక్షించాలి. ఎవరు కూడా మరి నిత్య నరకానికి వెళ్ళకూడదు. బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్క జన్మించిన ప్రతి బిడ్డ కూడా పరలోకములో ఉండాలా దేవుని దగ్గర. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీద ఎంతో శ్రమ పడ్డారు. అంతే తప్ప
వేరే ఉద్దేశం ఏం కాదని అందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమందికి దేవుడు అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కొరకు ప్రాణం కార్చారండి, అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు శిలువ మీద. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మీరు గమనించండి, ఈ లోకంలో మనం పని చేసుకుంటే మనకి సాయంత్రం అయ్యేటికి కానీ నెల అయ్యేటప్పటికే కానీ జీతాలు ఇస్తూ ఉంటారు. అదే విధంగా రోమీలకు రాసిన పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమైనా వ్రాయబడి ఉంటుందంటే, పాపం వలన వచ్చే జీతం మరణం. అంటే ఈ లోకంలో పాపం అంటే ప్రతి మనిషికి కూడా పాపం అనేది దేవునిగా మనం ఎరిగి ఉండకపోతే పాపం. అంతేగాని చాలామంది లోకంలో పాపం అంటే ఏమనుకుంటారంటే మోసం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా పాపాల కింద లెక్కించుకుంటారు. అన్నిటికంటే మరి దేవునిగా కలిగి ఉండకపోతే పెద్ద పాపం. కాబట్టి మరి ఆ దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి. ఆయన ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే ఈ దినాన పాపానికి వ్యత్యాసం లేదండి. చిన్న పిల్లడని, పెద్ద పిల్లవాడని, పెద్దవారని ఏమీ వ్యత్యాసం లేదు. అందరం కూడా లోకంలో పాపంతో జోగి ఆడే వాళ్ళంగానే ఉన్నాం. అటువంటి పాపంలో ఉంచి దేవుడు నిన్ను నన్ను విడిపించి ఆయన రక్తాన్ని కాచాడు. ఈ దినాన్ని ఏమీ లేదు, మిమ్మల్ని ఏమీ మతం మారమని కానీ అది కానీ ఏమి ఇచ్చాము. ప్రభు మీరు గొప్ప దేవుడు అంట, ఈ లోకానికి వచ్చారంట. కాబట్టి మేము నీ యందు మేము విశ్వసిస్తున్నాం ప్రభు, మీరు గొప్ప దేవుడు అంట అని మీ మనసులో ఒక మాట అనుకుని అంతే. దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మీకు శాంతిని అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు, మీ పాపాలకు పశ్చాత్తాపం చేసేవాడిగా ఉంటాడు. మీరు ఈ భూమిని విడిచిపెడితే నిత్య పరలోకంలో మీరు ఉంటారు. కాబట్టి ఈ ధన్యత మేము ఇక్కడ ఉన్న మేమందరం కూడా అట్టి రీతైన అనుభవంతో మరి మేము ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం. కాబట్టి మీరు విశ్వసించండి, చిత్తం అయితే దేవుని తెలుసుకోండి. ఇక్కడ జనచైతన్య నగర్ దగ్గర మరి సియోను ప్రార్థన మందిర సహవాస సంఘం అనే చర్చ్ ఉంది. మీకు వీలైతే మరి చర్చికి రండి. ఈ జనాన 10 గంటలకు అక్కడ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇంకా విపులంగా మీకు కొన్ని విషయాలు అక్కడ తెలియజేయబడతాయి. మీరు విశ్వసించండి, మీరు మీ ఇంటి వారు రక్షణ చూస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా. ప్రియమైన వాళ్ళారా, మా ప్రియ సహోదరులు కొన్ని మాటలు చెప్పారు. అవి ఏవో గాలి మాటలు కాదు, పోసుగల్ల మాటలు అంతకంటే కాదు. దీనికి పునాది ఉంది, దీనికి లేఖనాల యొక్క ఆధారం ఉంది. ఏదైనా అంతే కదండి, ఆధారం లేకుండా మనం నమ్మవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ చెప్పబడినటువంటి మాటను ఆలోచించండి. దేవుడు మేము దీవించాలని మన మధ్యన రాంబాబు అని వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నాన్న గుడ్ ఫ్రైడే శుభదినంగా పరిగణించి ప్రతి ఒక్కరం కూడా నీకు సువార్తల పాలు పెంపులు పొందుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా అని చెప్పినటువంటి లేఖన భాగనాలు, పాపం వలన వచ్చే జీతము మరణము, నిత్య నరకాగ్నికి పోతారని చెప్తా ఉన్నారు. దానిని ఆలోచన చేసినటువంటి వారుగా ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరంటే ఏమిటో, మీరంటే జీవము, మార్గము, సత్యమని సెలవిచ్చారు ప్రభా. దానిని ఎరిగినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ రమ్మని, వెళ్తున్నటువంటి మాకు కూడా తోడుగా ఉండమని ఈ నా దీనస్తుతి ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మీరు కొన్ని మాటలు వినడానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దగ్గర చిన్న చిన్న కరపత్రాలు ఉన్నాయి, అవి మీరు చదవండి, దాని ద్వారా మేలు పొందండి. మా మధ్య ఉన్న సహోదరులు బిడ్డలు ఏమైనా బిడ్డలు పట్టుకొచ్చి ఇస్తారు. తిరస్కరించొద్దు, తీసుకోండి, చదవండి, చదివి సత్యాన్ని ఎరగండి. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుని యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని
పిలుచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాట సంఖ్య 399. యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరుము భవితము తాని ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరుము భవితము తాని ప్రవేశించు కనికరమందైశ్వర్యుండు తనే వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపించి నిన్ను వెదకి వచ్చెన్ భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరుము భరితము తానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరుము తానే ప్రవేశించు సంవత్సరాలు భూలోకంలో జీవించి యవ్వన రక్తంలోనే యవ్వన వయసులో ఉండగానే నీ నా పాపం కొరకు ఆ శిలువ మీద మరణించినట్టు గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున ఆయన చనిపోయినాడు కాబట్టి మన పాపములన్నీ క్షమించబడ్డాయని విశ్వాసంతో నమ్ముచున్నాం. కాబట్టి మీరు కూడా ఈ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని మన పాపాలని రక్షించేటటువంటి ఒకే ఒక్క దేవుడు ఈ దేవుడని మీరు గుర్తెరిగినట్లయితే మీరు కూడా ధన్యులు. మీరు చేయవలసిన పని ఏమీ లేదు. మీరున్న చోటనే అవును ప్రభా నేను పాపిని, నాకు తెలియకుండానే నేను పాపిగానే జన్మించి ఉన్నాను, అయితే ఆ పాపం నుండి నాకు విడుదల అనుగ్రహించడానికే నేను పొందవలసిన మరణ శిక్ష, నేను కార్చవలసిన రక్తాన్ని నా కొరకే నీవు కార్చి నన్ను ఆ పాపం నుండి నాకు విడుదల అనుగ్రహించవని ఒక్క మాట మీరు నమ్మినట్లయితే మీరు ధన్యులవుతారు. అయితే ఇంకా మీరు బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమే ఉన్నానని నీ బైబిల్ సెలవిస్తుంది. మనం పాపము కొరకే అనేక మార్గాలుగా వెళ్ళినప్పటికీ పాపం కడుగబడదు. నిజమైన దేవుడు, సత్యంలో నడిపించే దేవుడు, ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన ద్వారానే మనం మార్గంలోకి వెళ్తాం. కాబట్టి సరైన మార్గంలో వెళ్ళాలంటే ఆయన్ని అంగీకరించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నశించిపోతున్న నీ నా జీవితాన్ని మరి బాగు చేయడానికి, లేదంటే ఆ పాపను విడుదల అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మరణించారు, తిరిగి 3వ దినం లేపబడతారు. ఆ విశ్వాసం నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారంటూ బైబిల్ సెలవిస్తుంది. మీరు నమ్మాలి. ఇంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారిని మీరు నమ్మి మీకున్న ప్రతి అవసరాల కొరకు ఎక్కడ ఆయన దగ్గర మీరు మొరపెట్టినప్పుడు అవన్నీ తప్పక మీకు నెరవేరుతాయని విశ్వాసం నమ్మాలి. ముఖ్యంగా నన్ను ఈ పాపం నుండి రక్షించాడు, ఆ స్వర్గానికి నన్ను వెళ్ళడానికి నాకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడని విశ్వాసం నమ్మినట్లయితే నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఇంకా అనేక మరి వాక్యాలు లేదా దేవుడి మాటలు తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సియోను ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ఇక ఉదయకాల సమయంలో 10 గంటలకు ఇంకా దేవదేవు సేవకుల ద్వారా అనేక లేఖనాలు తెలియబడతాయి. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఒక 10 నిమిషాలు
మీరు ఆ మందిరానికి వచ్చినట్లయితే ఇంకా అనేక గొప్ప సంగతులు మీకు తెలియపడతాయి. తద్వారా మీరు మారడానికి లేదంటే నిజమైన దేవుని తెలుసుకోవడానికి ఒక అవకాశంగా మీకు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైనటువంటి పౌర్ణారాయణ సహోదరి గారు, మీకు మాటలు వినడానికి నేను వచ్చిన మీ విలువైన సమయం ఇప్పుడు కూడా వ్యర్థం కాదు. అది తప్పకుండా దేవుడు మీకు దీవెన ఇస్తాడు. అని ముఖ్యంగా మేము వచ్చే సమయానికి ఇక్కడ కమిటీ వారు పాటలు చేస్తూ ఉన్నారు. మీకు కూడా దేవుడి గౌరవం ఉంది. అందు గురించి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయం మీరు ఆఫ్ చేసిన విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని చెప్పబడినటువంటి మాటల యొక్క సత్యాన్ని మీరు కూడా ఆలోచన చేస్తే ఏదో ఒక రోజున నేను కూడా వ్యతిరేకించిన వాళ్ళని అయితే దేవుడు మాకు అంతకాలంలో ఈ సమయాన్ని మేము ఈ విధంగా గడపడానికి నాయన మీరు ఇచ్చినటువంటి శక్తికి నాయన ఆలోచనకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. మరి ఈ కార్యక్రమం అందరినీ మేము చేస్తుండగా మాకు సహాయం చేయమని, మాకు తోడే ఉండమని ప్రభా, మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆలోచన ఇచ్చి దయచేయమని ఇచ్చిన ప్రార్థనను మీకు సమర్పించుకుంటున్నాం. ప్రియమైన వారు, మా దగ్గర చిన్న కరపత్రాలు ఉన్నాయి. మా పిల్లలు మీ మధ్య తీసుకొస్తారు. తీసుకోండి, చదవండి, నేర్పండి. సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారలుగా, కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారలుగా, చేతులలో తన కాళ్ళలో కిరీటము ధరించే, చేతులలో మరి కాళ్ళను శీల ముట్ల కిరీటము ధరించే, యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, హరితము తానే ప్రవేశించు, నీ హృదయపు ద్వారము తెరువుము, హరితము తానే ప్రవేశించు. ప్రవేశించును, నీ హృదయపు ద్వారము తెరువుము, హరితము తానే ప్రవేశించును. నిన్ను వాత్సల్యముతో విమోచించును, భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను, భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు,
రక్షించుటకు భూకెత్తించిన యేసుక్రీస్తు మహారాజుకు, జై పాపులను రక్షించుటకు తన రక్తాన్ని కాచిన యేసుక్రీస్తు మహారాజుకు, జై పాపులను రక్షించుటకు శిలువలో చనిపోయిన యేసుక్రీస్తు మహారాజుకు. జై ప్రియమైన భవనారాయణపాడు గ్రామ సహోదరి సహోదరులారా, మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావటంలో గల కారణం, మేమేమి పొందామో ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మీకు కూడా చెప్పాలని ఆశతో మీ మధ్యకి వచ్చాం. మేము కూడా ఆయా వృత్తులు, పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారమే. అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఎండైనా కొండైనా మీరు వెళ్ళి ఆ మాటలు చెప్పండి అని చెప్పినటువంటి ఆ భారాన్ని బట్టి మీ మధ్యకి వచ్చాం. కాబట్టి కొద్ది సమయం, మీ విలువైన సమయం, కొద్ది సమయాన్ని మీరు మాకు ఇస్తే మీరు మేలు పొందే విధంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతాను. మా మధ్య ఉన్నటువంటి శ్రీ సహోదరు ప్రభు కుమార్ గారు రామచంద్రపురం నుంచి వచ్చారు. ఆయన కూడా వ్యాపారం చేసుకునేటువంటి ఆయన్ని కూడా ప్రభు రక్షించారు. కాబట్టి ఎలాగైనా ఆ మాటలు మీకు చెప్పాలని ప్రయాసతో వచ్చారు. తన కుటుంబంతో కలిసి కొద్ది సమయం, కొన్ని మాటలు మీరు వినాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రాధాయపడుతూ సహోదరుడు కొన్ని మాటలు మీకు చెప్తా ఉన్నారు. భవనపూర్వ ప్రజలందరికీ దేవుడి మాటలు ఒక్క నిమిషం ఆలకించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఏమిటంటే శుభశుక్రవారం. అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టి, ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని ఎంత మన కోసం త్యాగం చేశారంటే, కన్నువల్ని ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఇవాళ ఏంటంటే మనం చేసిన పాపాలు, అపరాధాలను బట్టి ఆయన మన కోసం సిలువలో ఏలాడబడి 3వ రోజున లేచి చనిపోయి లేచిన వారు యేసుప్రభు వారు. ఎందుకంటే ఒక్కసారి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. భూకంపాలు, కరువులు, ఏ రోజు ఎలా ఉంటుందో, కరోనా కూడా మనకు వచ్చింది. మన దేశం ఏ టైంకి ఏంటి అన్నది కూడా పలకరించేవారు లేరు. ఇప్పుడు మనం ఇలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు దేవుడి కోసం తెలుసుకుని, మనం ఇక్కడ కొన్నాళ్ళే కానీ శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన పట్నం ఉందని మనం ఒకసారి తెలుసుకుని దాని ప్రకారం జీవించాలి. అది చెబుతున్నారు దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకపట్నం ఉంది, దానికోసం మీరు ప్రయాసపడండి అని చెబుతున్నారు. మీరు ఇక్కడ జన్ చైతన్య నగర్ సియోను మందిరం అని ఉంది. మీరు వచ్చి ఒక 10 నిమిషాలు దేవుడి వాక్యం, ఒక అరగంట ఆలకించి దేవుడి మాటలు తెలుసుకొని మీరు దీన్ని బట్టి కంటిన్యూ అవ్వండి. చిన్న వాక్యం ప్రియమైన వారులారా, ఈ సైతం కొన్ని మాటలు తెలియచెప్పారు. కారణం ఏంటి అంటే, మనిషి పాపంలో ఉన్నాడు. పాపం అంటే దాని అర్థం సినిమాలు చూడటం, సిగరెట్లు కాల్చడం, దొంగతనం చేయటం, విచారణ చేయటం, అది కాదు. అది ఇప్పుడు ఒక చెట్టు అది పుల్లకాయలు కాసిందన్నా, తీపికాయలు కాసిందన్నా, చేదుకాయలు కాసిందన్నా, దాని యొక్క నైజం ఏంటి అంటే దానికి ఉన్నటువంటి వేళ్ళు, ఆ చెట్టు యొక్క స్వాభావికమైనటువంటి స్థితి. దీనిని ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అలా చేస్తున్నారు? చాలా సందర్భాల్లో చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు ఉంది. అబ్బాయి ఇలా చేయకుండా ఉండవలసిందే అని. అలా చేయకుండా ఉండాలి అనేటువంటి దానికి మీకు ఇవ్వబడేటువంటి ప్రాథమికమైన పునాది ఏంటి అంటే దేవుడే. కారణం ఏంటంటే దేవుడు ఆ మనసు కలిగిన వాడుగా ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఏమని ఉంటుందంటే, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని. అంటే ఆయన అన్యాయం చేయడు, ఎప్పుడు న్యాయమే చేస్తాడు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే యథార్థత. దేవుని యొక్క స్వభావం ఏంటంటే నమ్మకత్వం. దేవుని యొక్క స్వభావం ఏంటంటే ప్రేమ. దేవుని యొక్క స్వభావం ఏంటంటే క్షమించే గుణం ఉంది. మనం అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటాం. కారణం ఏంటంటే అది ఎరగకపోవటం, అదే పాపం.
క్రమాన్ని ఎరగకపోవటం, సత్యాన్ని ఎరగకపోవటం పాపం. కానీ అందులో నుంచి బయటికి రాకపోవటం బంధకాలు అంటాం. చెయ్యాలని ఉన్నా చేయటం మన వల్ల కాదు. అయితే మరి ఎలాగా? దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూచి ఉండలేదు. మనం చేసినటువంటి తప్పేంటంటే, నా ఆలోచనలో ఏదైతే ఉందో దానికి ఒక రూపాన్ని ఇచ్చి దేవుడిని పూజిస్తూ ఉన్నాను. నేను అలాగే చేస్తూ ఉన్నాను. ఒక ఆయన అంటాడు, దొంగోడు వెళ్ళే ముందు రాత్రి 12 గంటలకి కత్తులకు కూడా దండం పెట్టి దేవుణ్ణి అడుగుతాడంట, నాకు మంచి కన్నం పారాలి అని. మరి ఇది ఎలా సాధ్యం? అప్పుడు చెప్తాడు మాట, ఎదుర్కొంటా ఉన్న కిరాణా కొట్టు ఉంది, ఆ కిరాణా కొట్టులో దొంగతనం చేయరా నువ్వు అంటే, పాపం ఎంతో కష్టపడి ఉన్నదంతా ఊడ్చుకొని ఏదో కిరాణా కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నట్టు ఆయన సంగతి మరి దేవుడు ఆలోచన చేయాలి కదా. అట్లా ఆలోచన చేయకపోతే ఆయన నష్టపోతాడు కదా. అది సరైనటువంటి విధానము కాదు. అందు గురించి సత్యాన్ని నేర్పాలి. ఎవరు నేర్పుతారయ్యా? దేవుడే నేర్పాలి. దేవుడు నేర్పాలి అంటే ఆయన ఏదో ఒక అద్భుతమైన మేఘంగానో ఒక అద్భుతమైన వర్షంగానో వస్తే నాకు అర్థమవుదు. లేకపోతే ఒక జంతువులా వచ్చాడు అనుకోండి, అసలే అర్థమవుదు. అయితే మన ఇంట్లో కుక్కను పెంచుకుంటాం. కుక్క ఎప్పుడైనా మీతో మాట్లాడద్దా? మనం ట్రైనింగ్ ఇస్తే ఏదో మనకి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, నా వంటి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఆ జీవితం ఎలా జీవించాలో తెలియపరిచాడు. ఆ జీవం నాకు రావాలి అంటే నాలో పాపము అనేటువంటిది ఉంది. అంటే సరైనటువంటి ఆలోచన, సత్యం ఎరగనటువంటి స్థితి నాలో ఉంది. అది తొలగిపోవాలి అంటే గ్రంథాలు ఏం చెప్తా ఉన్నాయంటే, సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్ముని పుణ్యదాన బలియాగం. అంటే పాపం పోవాలి అంటే రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి అంటే పరమాత్మునిదై ఉండాలి. పరమాత్మనికి రక్తం ఎక్కడ ఉంటుంది? ఆత్మ కాబట్టి ఆ ఆత్మ అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన చనిపోయాడు, జీవించి చూపించాడు, పాతి పెట్టబడ్డాడు, కలవరి శిలువలో చనిపోయాడు. ఆ శిలువలో చనిపోయినప్పుడు ఆ రక్తం ధారలుగా వచ్చింది. ఆ రక్తము నా పాపాన్ని క్షమించి సత్యములోనికి నన్ను నడిపించింది. ఏంటి సత్యం అంటే, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, మోసంగా ఉండకూడదు. ఇది నా జీవితాన్ని మార్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా మార్చింది. అంతే తప్ప మేమేమీ మార్చుకోలేదు. మేమేమీ దానికి వెల ఏమీ చెల్లించలేదు. మేము నమ్మేమంతే, విశ్వాసం ఉంచామంతే, అలా చేస్తాడు అని. అట్లా మా జీవితాలు చేయబడ్డాయి. ఇక్కడ నిలబడినటువంటి వాళ్ళందరూ అదే స్థితి. ఇదేనా ఆ సత్యాన్ని ఆలోచన చేస్తూ ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా ప్రపంచమంతా చరిత్ర తెలియచెప్పిన కారణాన్ని బట్టి, ఏమిటయ్యా గుడ్ ఫ్రైడే యొక్క సత్యము? దేవుడు శరీరాన్ని ధరించుకొని కలవరి శిలువలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే నా కొరకు. ఎందుకు? సత్యాన్ని ఎరగాలని, పాపము నుండి నేను బయటికి రావాలని, ఆ సత్యాన్ని మీకు చెప్పాలని మేము ఈ ఉదయకాలంలో మీ మధ్యకి వచ్చాం. వినండి, నమ్మండి, సత్యాన్ని ఎరగండి. ఈ యొక్క జనచైతన్య బ్రిడ్జి దగ్గర సియోను ప్రార్థన సహవాసపు సంఘం అని ఒక చర్చ్ ఉంది. అదే చాలాసార్లు చూసే ఉంటారు. ఇదేంటిది ఇలా కట్టారు అని అనుకుంటారు, ఎందుకంటే దానికి వాస్తు ఉండదు. ఇదేంటిది వాస్తు లేకుండా కట్టారని చాలాసార్లు మీరు అనుకునే ఉంటారు. ఉదయకాలం 10:10:30కు అక్కడ ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. అంటే యేసుప్రభు గారు ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు అనేటువంటి మాటలు తెలియచెప్తారు. కాబట్టి మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని 10 గంటలకు వస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మీరు వినొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. మా మధ్య చిన్న చిన్న కరపత్రాలు ఉన్నాయి, అవి తీసుకోండి, చదవండి. అది పునాదిపరమైనటువంటి సత్యాలు కాబట్టి మీరు విని మేలు పొందాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో చంటన్న ప్రార్థన చేస్తారు.
ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్పదా మీకు వేలదొందనాలు తండ్రి. ఎందు నిమిత్తమైతే మీరు ఈ భూమి మీదకి వచ్చారు ప్రభు, అది చక్కగా నెరవేర్చి తిరిగి లేచిన దేవుడిగా మీరు, నా మరణమును గెలిచిన దేవుడిగా మీరున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము కలిగి ఉన్న దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగిన మేము అనేక మందికి ఆ యొక్క దేవుని గురించి తెలియచేయాలని ఆశపడి ఈ రీతిగా నేను ఉదయకాలం ముందు నేను మరి సువార్త తెలియజేస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి మేము పాసందుకు వస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి నేను ఒక దినాన్ని మిమ్మల్ని ఎరిగేటట్లు సహాయం చేయని బతిమాలు వేడుకుంటూ దీని ప్రార్థన యేసుక్రీస్తు దీవెనమున బ్రతమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బోలే జిందా ఖుదావని ఇస్ మసీకు, రాజుల రాజున ప్రభువైన యేసుక్రీస్తు మసీకు. హల్లెలూయా, హల్లెలూయా. పాట సంఖ్య 282. యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చేయి. నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చేయి. నీ కోరకే నా కోరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినంబు తోడిచి, పాపము కడిగి మలినంబు తోడిచి ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కోరకే నా కోరకే నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప నాగులు తుడుచుకో. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప నాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువులో శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువులో శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కోరకే నా కోరకే పాప శిక్ష పొందగలిగితివి. మన శిక్ష ప్రభువే భరించెను. పాప శిక్ష పొందగలిగితివి. మన శిక్ష ప్రభువే భరించెను. నలుగా కొట్టబడి కొడువబడి, నలుగా కొట్టబడి తెరు నీ హృదయ ద్వారమునే ప్రభు యేసు తెరువు నీ హృదయంబులో
పాపి నీవు నీతిమంతుడే లేడు జన్మముతో నీతిమంతుడే లేడు పడుము తెరువు నీ హృదయమును పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మహారాజుకు హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి భవనారాయణపడు గ్రామ సహోదరులారా, మీ మధ్యకి మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ వచ్చాము. అది మీకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే యేసుప్రభు గురించి మేము చెప్తూ వస్తూ ఉన్నాం. అసలు ఎవరైనా అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నామో తప్పు అంటే, ఇప్పుడు మామిడి పళ్ళు సీజను, పచ్చడి పెట్టుకోవడానికి మంచి కాయ కావాలి. మామిడికాయే కదా, మామిడికాయ పచ్చడే కదా, ఏదైతే పెట్టుకుందాం అన్నది ఉండదు. అదే రీతిగా పళ్ళు కొనుక్కుంటాం అనుకోండి, మంచి మచ్చలేనటువంటివి, కుళ్ళిపోయినవి కొనుక్కుంటాం, ఎంత డబ్బులైనా ఇస్తాం. అయితే పరలోకానికి వెళ్ళటానికి ఆత్మను రక్షించేటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది ఆలోచన చేయం. అదే వచ్చిన చిక్కు అంతే. మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి మంచి కాయ కావాలి, మామిడికాయని చేకి తినాలి అంటే మంచి రసాలు కావాలి. అయితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత అనేటువంటి విషయంలో కొంచెం కూడా ఆలోచన చేయం. చచ్చింది ఎవరు చూసొచ్చారులే అని. అసలు ఆ మానవుని జీవితంలో అట్టి ఆలోచన లేకపోవటమే పాపం. కాబట్టి అసలు ఎవరైనా అనేటువంటి దానిని వెతికి ఆలోచన చేసి, మా మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు, 12 సార్లు మాలేసుకుని వెళ్ళాడు. ఆయన ఇవాళ ముందుండి నడుస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు సహోదరుడు మీకు తెలియ చెప్తాడు. ఇవి చాలా విలువైన మాటలు. కాబట్టి ఏదైతే ఎరిగాడో ఆయన, ఏదైతే తాకాడో ఆయన, దానిని చెప్తా ఉన్నాడు. ఆయన సామాన్యమైన ఏం కాదు, చెప్తే మనం నమ్మేయటానికి. ఇల్లేవయ్యా బాబు చెప్పావులే అంటాడు. అటువంటి ఆయన ఇవాళ యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీ మధ్యకు వచ్చారు. సోదరు వీర్రాజు గారు కొన్ని మాటలు దేవుని గురించి తెలియచెప్తారు. బొగన్నాడు పాడు పెదలకి వందనాలండి. యేసుప్రభు తండ్రి, ఇవాళ శుక్రవారం, శుభ శుక్రవారం తండ్రి, మంచి శుక్రవారం. యేసుప్రభు ఎందుకు చచ్చిపోయారంటే, ఆయన సిలువుకి ఎందుకు ఇచ్చారంటే ఆయన చేసిన మేళ్ళు అలాంటి తండ్రి. ఆయన లాజర్ని 3 రోజులుగా చచ్చిపోయిన లాజర్ని పైకి లేపిన తండ్రి, పుట్టు గుడ్డివాడిని కళ్ళిచ్చిన దేవుడు, నా కంటి చూపు కాపాడినప్పుడు, నాకు దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, నేను అన్ని దేవుళ్ళని వాడేసి లాస్ట్కి నాకు ఏవి కాపాడినప్పుడు మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో కూకుంటే నాకు ఒకరోజు తేటగా నా కళ్ళు నాకు ఇచ్చిన దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు యేసయ్యని నమ్ముకుంటే అన్నీ
శుభాలే. ఎన్నో మేలు చేసిన దేవుడు, లాజరుని లేపిన దేవుడు, గుడ్డివాణ్ణి నడిపించిన దేవుడు, కుంటివాణ్ణి నడిపించే దేవుడు, ఎన్నో ఎన్నో పనులు చేసిన దేవుడు. ఈ దేవుడిని నమ్ముకుంటే అన్నీ శుభాలే. అందును కాబట్టి మా కుటుంబాలన్నీ 5 కుటుంబాలుగా తండ్రి మేము ఈ దేవుడిని నమ్ముకుని ఈ దేవుడి పాదాల్లో మాకు ఏ లోటుపాట్లు లేకుండా మేము ఎంతో సంతోషంగా దేవుడి పాదాల కాడ సాగిలి పడుతున్నాం. మీరు కూడా తండ్రి ఈ శుభవార్త ఎంత దూరం వినబడుతుందో అంత దూరం ఈ ఆలకిచ్చిన ఈ శుభవార్త విన్న ప్రతి బిడ్డని మీరు కాసి కాపాడి వాళ్ళ ఇంట్లో ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ బిడ్డలలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మీరు తీర్చే దేవుడని ఈ శుభవార్త తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి ఈ శుభవార్త ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ సియోను మందిరం జనచైతన్య నగరంలో సియోను మందిరంలో 10 గంటలకి ఆరాధన జరుగుతుంటుంది తండ్రి. మీరు వచ్చి ఎవరైనా సరే వాళ్ళకి ఉన్న మాటలు మీరు విని మేలు పొందుకోమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ప్రియ సహోదరుడు తను యేసుక్రీస్తు ద్వారా ఏ మేలు పొందారో తెలియపరిచాడు. మొట్టమొదటిగా అక్కయ్య గారు అంటే వీర్రాజు గారి భార్య ప్రభువుని నమ్మారు. చాలా హింస పెట్టేవాడు. అటువంటి ఆయన దేవుని దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యాన్ని అంగీకరించి తను ప్రభునందు నమ్మకం ఉంచిన వారు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే రివర్స్ అయిపోయింది కథ. ఆవిడ వెళ్తూ ఉంటే వెళ్ళొద్దంటే ఈయన బయలుదేరి వెళ్తూ ఉంటే ఆవిడ ఆలస్యం అవుతూ ఉంటే ఇదేంటి ఎంత ఆలస్యం చేస్తున్నావు అని కథ రివర్స్ అయిపోయింది. అంటే అంత లోతుగా ఈయన వెళ్ళాడు. ఈయనే కాదు, ఆయన 5 కుటుంబాలు అని చెప్పారు కదా, ఆయనకు 2 కొడుకులు, 3 కొడుకులు, శివన్ ఉన్నాడు, 3 కొడుకులు, 1 కూతురు, వీళ్ళందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడు దీవించబడతాము అంటే సత్యాన్ని ఎరిగినప్పుడే దీవించబడతాం. ఈ సమయంలో మనం ఉన్నటువంటి జీవరత్నం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నా పేరు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన ఇవనైనా జనచైతన్యంలో పవనైనా మందిరం నిర్మించవు తండ్రి. నాయన ఇవన్న భవనపౌడంలో పవనైనా ఈ దినం పవనైనా నీ సౌదనం పవనైనా తెలియపరచడానికి మాకు ఇచ్చినంత వందనాలు తండ్రి. ఇవనైనా ఈ నగరంలో పవనైనా ఈ ఏరియాలో మరి ఎంతమంది ఆలకించారు పవనైనా నీ సభుల ద్వారా కానీ పవన్ నీ సువార్త ద్వారా కానీ ఆ మనిషి పవనైనా అంగీకరించమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళు పవనైనా నా పాపాలు చేసి ఉన్నారు పవనైనా క్షమించమని అడుగుతున్నాం తండ్రి. నేను మా పాపాల గురించి పవని సిరివేస్తున్న పవ తండ్రి, దాని గురించి పవనైనా పాపం తీయడానికి మీరు నా చేసిన పాపం, నీ చేసిన పాపం, మేము చేసిన నేరాలు మీరు సిరివేస్తూ ఉన్నారు పవనైనా. మీరు ముందుకు వచ్చారు పవనైనా. ఎవరు పవనైనా ఎవరు రారు పవ నైనా. నీ బిడ్డని ముందుగా పంపించి సిలివేయించి పవనైనా మా పాపాల విధానం గురించి పవాన మా మోసాల గురించి అన్ని గురించి కూడా పవాన తీనేకి పవా ముందుకు వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయినా ఈ బిడ్డలకు కూడా పవాన మరి స్వస్థత ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ చిన్న పేదని సిందికి చేర్చుకోమని విశ్వాసం అడుగుతున్నాను తండ్రి. రాజుల రాజు ప్రభువైన యేసుక్రీస్తు మహారాజుకు హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మా మధ్య చిన్న చిన్న కరపత్రాలు ఉన్నాయి. చదవండి. మొదటి మీ దగ్గరికి చూపిస్తారు. దీన్ని వేల చెల్లించవలసిన అవసరం లేదు. అందులో పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు కొన్ని ఉన్నాయి. చదివి మీరు పొందాలని కోరుతున్నాను. నీ జీవితమును నష్టపరచుకుందువా, పాపము వలన నీ
విడిపించడి వారెవరు జీవించలేలా నిర్లక్ష్యముగా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గూట కాయత పడుము తెరువు హృదయమును పాపపు శిక్ష ఉండవు నిన్ను రక్షింపనించే పాపపు శిక్ష నీదై ఉండవు నిన్ను రక్షింపనించే ఇలాగా సెలవిస్తాము. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపగా యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉంది. పాపలను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను మీరు నమ్మగలిగితే దేవుని రాజ్యంలో ఉంటారు. అందుకే కాలము సమీపించి ఉన్నది, కాలము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి జీవితమెవ్వరికి వారికి అపని తగల్ల చెడి ఉన్నవి, వారికి
ప్రభువైన యేసుక్రీస్తు మహారాజుకు జై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి భవనారాయణపాడు గ్రామ నివాసులారా, మీ మధ్యకు ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావటం చూసి మీరు మాకు అర్థమైంది యేసుక్రీస్తు గురించి మతాన్ని ప్రకటిస్తున్నారండి. మతం ఎప్పుడూ కూడా ఏ మతమైనా, ముఖ్యంగా క్రైస్తవ మతం పరలోకానికి తీసుకెళ్ళదు. క్రైస్తవ ఆచారాలు కూడా మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. ఒకటి ఆయన ఒకడే మార్గం. ఆ మార్గం ఏంటి? అది మనం ఎరగగలిగితే, అది మనం చూడగలిగితే, ఆ మార్గం కూడా నడిస్తే పరలోకం వెళ్ళిపోతాం. ఆయన దానికి ఏమీ చెప్పలేదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, 7 వారాలు చేయాలి, 8 వారాలు చేయాలి, ఆ నూనె నెత్తి మీద వేసుకోవాలి అని ఏం చెప్పలేదు. ఇదేనా నా మోసపోతూ ఉన్నటువంటి విధానం ఉంది. మతం, అది మతం ఎప్పుడు కూడా మోసగిస్తుంది. మతం సత్యాన్ని చెప్పదు. దేవుని యొక్క వాక్యములో ఉంది ఆ సత్యం. ఆయనే సత్యం, ఆయనే మార్గం. అందుకే ఆయన ఏం చేశాడంటే ఈ సత్యాన్ని చెప్పాలనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల క్రితం ఈ శుక్రవారం నాడు చనిపోయాడు సిలువలో. అందుకే ఇది శుభ శుక్రవారం అయింది. ఆ మాటలు మీకు చెప్పాలని వచ్చామంతే. మా మధ్య ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అంతేకాకుండా వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఈ దినం మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈ మాటలు మీకు చెప్పమన్నాడు కనుక మీ మధ్యకి వచ్చాం. మీరు కొంచెం సమయం, మీ విలువైన సమయం, మేము దొంగిలించాలని కానీ పాడు చేయాలని కానీ ఆలోచన చేయటం లేదు. కొద్ది సమయం మీరు మా కొరకు వెచ్చిస్తే కొన్ని విలువైన మాటలు మీకు తెలియచెప్పి మేము వెళ్ళిపోతాం. మా మధ్య బిడ్డ రంజిత్ ఉన్నాడు, కొన్ని మాటలు మీకు తెలియచెప్తాం. ప్రియమైన భవనారాయణపాడు గ్రామ వాస్తవ్యులారా, మేము ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మధ్యకు ఇటు రీతిగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మేమందరం ఈ రీతిగా కలిసి రావడానికి కారణం ఏంటంటే శుభ శుక్రవారం. ఈ శుభ శుక్రవారం నాకెందుకు శుభ శుక్రవారం అయిందో అన్నది మీకు చెప్పడానికే నేను ఈ దినాన్న మీ మధ్య నిలబడతా ఉన్నాను. ఇక్కడ మేము అంటున్నట్టు ఏదో దేవుడి గురించి చెప్పడానికి మేము రాలేదు, కానీ నేను నమ్మిన దేవుడు నాకేం చేశాడు, ఏంటి ఈ దేవుడు ఎవరు, నాకెందుకు దేవుడు అయ్యాడు, నేనెందుకు నమ్మాను అన్నది మీకు చెప్పడానికి వచ్చాను. సాధారణంగా మన జీవితాల్లో దేవుడు ఉన్నా లేకపోయినా మన జీవితాల్లో మనం వెంట వచ్చేది సుఖము, ధనము, బాధ, కష్టం, ఇవన్నీ దేవుడు ఉన్నా లేకపోయినా మన జీవితాల్లో ఉంటాయి. కానీ వీటన్నిటికీ మించి మనందరికీ అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా ఒకటి మనల్ని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. మన జీవితాల్లో ఒక అనుమానం, ఒక భయం. ఆ భయం ఏంటంటే రేపు ఏం జరుగుతుందనే భయం. ఈవేళ నా దగ్గర డబ్బు ఉంటే ఈ డబ్బు రేపు పోతుందేమో అనే భయం. ఒకవేళ ఈవేళ నా దగ్గర ఏమీ లేకపోతే ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఉంటుందనే భయం. అయితే ఈ లోకంలో ఉంటున్న మన జీవితంలో ఉన్న మనకి రేపటి దినం గురించి ఎంత భయం ఉంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఒక భయం కూడా మనలో ఉంది. ఆ భయం గురించే మనందరం వెతికేది, మనందరం చేసే పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా ఒక ముక్తి మార్గం గురించి మనం వెతుకుతూ ఉంటాం. దాని కొరకు ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన రీతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆ ముక్తి కొరకు వెతుకుతూ ఉంటారు. ఒకరు వేరే దేవుని పూజిస్తారు, ఒకరు ఒక దేవుని పూజిస్తారు. అయితే మనం ఒక చిన్న వస్తువు కొన్నప్పుడే దాని నాణ్యత గురించి పరిశీలిస్తాము. ఒక ట్యాబ్లెట్ ఒక డాక్టర్ మన ఒంటికి మంచి దాని గురించి ఇస్తే, రోగం బాగు చేయడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తే అది సరైందా, అది డేట్ ఉందా లేదా చూస్తామే. మరి మన జీవితాల్లో ఉన్న భయం పోగొట్టడానికి మనం అనుసరిస్తున్న ముక్తి మార్గం అది నాణ్యమైందా, లేకపోతే అది నాకు సరిపడుతుందా, అది సరైందా, నాకు తగిందా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదండి. మనందరం కూడా చాలా తెలివైన వాళ్ళం, మనం ఒకళ్ళ మించిన ఒకళ్ళు తెలివైన వాళ్ళం. కాబట్టి మనం ప్రతి దానిలోనూ వెతుకుతున్నప్పుడు మనం అనుసరిస్తున్న మార్గం, ఆ ముక్తి గురించి ఏదైతే చూస్తున్నామో అది సరైందా కాదా, ఒకవేళ నేను అనుసరిస్తున్న వ్యక్తి నాకు తగినవాడా, లేకపోతే నేను ఒకవేళ ఒక దేవుని అనుసరిస్తే ఆ దేవుడు నాకు న్యాయం చేయగలడా, నన్ను శుద్ధి చేయగలడా, లేకపోతే నాకు సరిపడినవాడా అని మనం ఆలోచిస్తే, నేను అట్ల రీతిగా ఆలోచన చేసినప్పుడు నాకు ఒక సత్యం బోధపడింది. ఒక మనిషి ఒక మాట నేను విన్నాను, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు. కొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మనం శుభ్రపరచుకుని లోపలికి వెళ్తాం. ఒక కొత్త ఇంటిలోకి మనం వెళ్ళేటప్పుడే మైలు పడకుండా ఉండాలని శుభ్రపరచుకుని లోపలికి వెళ్తామే. మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామని మనం నమ్ముతున్నాం. మనం
ఆ స్వర్గానికి వెళ్ళినప్పుడు మరి మనం శుభ్రమైన విధానంలో ఉండకపోతే మనం వెళ్ళగలమా? మన ఇంటికే మనం అట్లా వెళ్ళలేము, అట్లాంటిది పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళాలంటే మనం శుభ్రం లేకుండా వెళ్ళగలమా? కాబట్టి ఆ శుభ్రత గురించి నాకు పరిచయం చేయడానికి, నాకు తెలియజెప్పడానికి నేను చూసినప్పుడు నాకు ఎవరూ కనపడలే. నాకు అనిపించిన ఆయన కొత్తగా జన్మించాలనే మాట, శుభ్రపరచుకోవాలనే మాటని చెప్పాడు. ఆ శుభ్రపరచుకోవడం అనే చెప్పిన వ్యక్తి ఎట్టి రీతిగా శుభ్రపరచుకోవాలంటే అది రక్తమే ఆయన్ని శుభ్రపరుస్తుందనే మాటను నేను చూస్తూ వచ్చాను. ఆ దేవుడు నేను ఎవరినైతే అనుసరిస్తున్నానో, నేను ఎవరైతే కావాలనుకున్నానో ఆ దేవుడు నన్ను ప్రేమించేవాడుగా ఉండాలి. ఆ దేవుడి గురించి ఆ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన ప్రేమ స్వరూపి అని చెప్తుంది. నన్ను శుభ్రపరిచేవాడు నాకున్న మైలను శుభ్రపరిచినప్పుడు మంచినీటితో నేను కడుక్కుంటాను. కాబట్టి నన్ను శుభ్రపరిచేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఆ దేవుడు సత్యమై ఉన్నాడు, ఆ దేవుడు పరిశుద్ధుడై అని చెప్తా ఉన్నాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండాలి. యేసుక్రీస్తు అనే దేవుడు అందరికీ ప్రభు అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఈ దినాన్న మరణించి శిలువలో నా పాపం కొరకు నరావతారిగా వచ్చి నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అదే ఈ శుభ శుక్రవారం. అది నా జీవితంలో శుభంగా జరిగింది కాబట్టి అది నాకు శుభ శుక్రవారం అయింది. నాతో పాటు ఉన్న వాళ్ళ జీవితంలో అది జరిగి ఉంటే వాళ్ళకి శుభ శుక్రవారం అవుతుంది. కాబట్టి నేను మీకు చెప్తున్నది యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ఒక దేవుడిగా ఉండి నాకు అందుబాటులో ఉండడానికి, నేను పడుతున్న కష్టాన్ని, నేను పడుతున్న బాధని అనుభవించడానికి ఆయన నరావతారిగా నరునిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో జన్మించి నేను పొందుతున్న బాధ, నేను పొందుతున్న శ్రమ అంతా కూడా ఆయన పొందాడు. కాబట్టి ఈవేళ నేను ఎలా ఉన్నానో నా పరిస్థితి ఏంటో ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఒక అవతారం కాదు, ఆయన దేవుడిగా మనిషిగా ఈ లోకంలోకి వచ్చి మానవుడిగా పడాల్సిన సాధక బాధలన్నీ పడతా వచ్చాడు. కాబట్టి ఈ దినాన్న నేను ఆయనకి అందుబాటులో ఉన్నాను, ఆయన నాకు అందుబాటులో ఉండగలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడిని నేను తెలుసుకున్నాను, సత్యం ఎరిగాను. కాబట్టి ఈ దినాన్న సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా నాకున్న భయం ఈ దినాన్న నాకు లేదు. ఏదైతే భయం ఉందో నాకు ఏమవుతుందో, రేపు చనిపోతే ఏమవుతుందో అనే భయం నాకు లేదు. ఈ దినాన్న నేను చనిపోతే తప్పకుండా దేవుని దగ్గర ఆ స్వర్గం, మనం అనుకునే స్వర్గంలో నేను ఉంటాను. ఆ నిశ్చయత నాకు ఉంది. మరి ఆ నిశ్చయత మీకు కావాలంటే మీరు ఏమీ చేయవసరం లేదు. మీరు ఉండి మీరున్న స్థలంలోనే, లేకపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆలోచన చేసి ఒకే ఒక్క మాట, ప్రభువా, లేకపోతే మీరు ప్రభువా, తండ్రి, మీరు దేవుడు అని కూడా పిలవసలేదు. తండ్రి అని పిలిస్తే ఆయన పలుకుతాడు. తండ్రి, వాళ్ళు వచ్చారు, ఏదో చెప్పారు, నువ్వు దేవుడు అంటున్నారు, నేను పాపి అంటున్నారు. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు, నాకున్న భయం ఉంది. ఆ భయం పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి అని మీరు ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తే, అడిగితే తప్పకుండా ఆ దేవుడు మీలో కార్యం చేస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. ఆ జవాబు మీరు విని అంగీకరించి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడున్న మా యొక్క మందిరం ఉంది. ఆ మందిరానికి వస్తే మీకు అనేకమైన మాటలు ఇంకా లోతుగా తెలియజెప్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రియమైన వాళ్ళారా, యవనస్తుడు తన జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడో కొన్ని మాటలు మీకు చెప్పాడు. ఇది వాస్తవమైన సత్యం. ఏ ఆచారము, ఏ మతము ఆ బిడ్డను మార్చలేదు. క్రైస్తవ మతం అసలే మార్చలేదు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కూడా యేసు ప్రభువులో మంచి నిష్ట కలిగినటువంటి విశ్వాసం. మరి ఆయన మా వాళ్ళు ఉన్నారు కదా అని ఆలోచన చేయలేదు. ప్రభు ఆయన సంధించాడు, తను ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప సత్యాన్ని మీకు తెలియచెప్పాడు. ఆనందం, సంతోషం ఉంది యేసు ప్రభువులో. కాబట్టి నమ్మండి, విశ్వాసం ఉంచండి. మా మధ్య చిన్న చిన్న కరపత్రాలు ఉన్నాయి, మా పిల్లలు మీరు తీసుకొస్తారు, తీసుకోండి, చదవండి. అందులో అడ్రస్ ఉంది. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉన్నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, అనేకమైన విషయాలు మీకు తెలియపరుస్తారు. ఈ సమయంలో ఇక్కడ సియోన్ ప్రార్థన మందిరం అని జన చైతన్య బ్రిడ్జ్ దగ్గర ఉంది. ఇవాళ 10 గంటలకు అక్కడ ఒక కూడిక ఉంది, మీటింగు. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం, రండి, అనేకమైన విషయాలు తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యన వీరరాజాన్ని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, పరమగల తండ్రి, పరలోకనున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన, ఈ వాక్యం నా బిడ్డల తండ్రి నాయన ప్రభువా స్పందించండి అయ్యా ప్రభువా తండ్రి. ఈ మాటలు చెప్పి ఆ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన గొప్ప మేళ్ళు పొందుకోవాలని, వాళ్ళ ఇంట్లో అవసరాలు తండ్రి నాయన ఆ దేవుడు తీర్చాలని,
వాళ్ళ బిడ్డలు చదువులు గట్రా వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో ఏ అవసరాల్లో అన్నీ కూడా దేవుడు చూడాలని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. రాజుల రాజు ప్రభువైన యేసు మహారాజుకు హల్లెలూయా హల్లెలూయా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేను, ఈ సంతోషము నీకు కావాలేను, ఈ సంతోషము నీకు కావాలేను, నేనే యేసు నాకురము, నేనే యేసు నాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ప్రభువైన యేసు మహారాజుకి హల్లెలూయా హల్లెలూయా. ఏమైనా మాట్లాడారా? బొమ్మనారాయణపడు గ్రామ నివాసులారా, ఈ ఉదయకాలంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మా మధ్య ఉన్న చిన్న చిన్న కరపత్రాలు పట్టుకొచ్చి మీకు ఇస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు వీళ్ళకేం పని పాట లేదు అని. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు చెప్పాలని రావటానికి ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇంకోటి అంటే ఎన్నో పనులు వదిలిపెట్టుకుని వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆ సత్యాన్ని చెప్పాలని మీ మధ్యకి వచ్చాం. కాబట్టి మీరు మీ విలువైన సమయాన్ని కొంచెం మాకు కేటాయిస్తే అసలు ఎందుకు వచ్చాం మేము అనేటువంటి విషయాన్ని మీకు తెలియచెప్పడానికి, అనేకమైనటువంటి మంత్రాల యొక్క విధానాన్ని ఆలోచన చేసి ఉన్నటువంటి కుటుంబంలో నుండి ఒక ఆయన రక్షించబడి, కుటుంబం అంతా రక్షించబడింది. కాబట్టి ఆయన కొన్ని మాటలు యేసుప్రభు గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నారు. రాజన్న వచ్చి కొన్ని మాటలు. ప్రియమైన బోర్నపాడు గ్రామస్తులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ శుభ శుక్రవారము అంటే ఈ గుడ్ ఫ్రైడే ఏదైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అందరి కొరకు సిలువేయబడారు, అది మంచి శుక్రవారం అయింది. ఈ మంచి శుక్రవారము కొరకు నా జీవితంలో నేను ఎట్లాగా ఆయనని వెంబడించాము, లేదంటే ఆయనని ఎట్లాగా తెలుసుకున్నాము అంటే, మేము కూడా ఒక హిందూ కుటుంబం చెంది ఆ కుటుంబంలోని ఏదైతే దేవతను కొలుస్తూ ఉన్నామో ఆ దేవతను కొలుస్తూ మా నాన్నగారు ఆ యొక్క భూత వైద్యుడిగా చేస్తూ ఉన్నప్పుడు చాలా చేసేవారు. అయితే అది ఎక్కడికి మమ్మల్ని తీసుకెళ్తా ఉంది? అశాంతి మమ్మల్ని తీసుకెళ్తా ఉంది. ఎప్పుడు చూడు
హృదయంలో శాంతి లేకుండా ఉండేది. అయితే ఏముంది అనే ఆలోచన మా నాన్నగారికి వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టినదే ప్రియమైన వారులారా, ఏదైనా ఒక మార్గము మనల్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్తా ఉంది? అది చివరికి మరణమైనప్పుడు, లేదంటే చివరికి అది మనల్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ మార్గంలో ఎక్కడికి వెళ్తున్నాము, అది సరి అయిన రీతికి వెళ్తున్నామా అన్నది ఆలోచన చేస్తే అందరికీ కూడా ఒక మార్గము, చక్కటి మార్గం కనబడతా ఉంటుంది. అది ఏ మార్గము అంటే ఆ మార్గము గుండా వెళ్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉంది? అందరికీ కూడా, ప్రపంచమంతా కూడా ప్రశ్నే. ప్రియమైన వారులారా, ఈ మధ్యన ఈ ఉదయకాల సమయంలో అట్లాగే నేను నా కుటుంబం ఉన్నప్పుడు మాకు కూడా ఇట్లాగే ఒక సువార్త చెప్పారు. అది శుభ శుక్రవారము. ఆ శుక్రవారము మాకు శుభవార్త వచ్చింది. ఏమిటంటే మానవాళ్ళందరినీ దేవుడు ప్రేమించేను అంటే మనుషులందరినీ ప్రేమించాడు. దేని కొరకంటే వారి పాపములను, వారు పట్టి పీడిస్తున్న పాపములు తీయడానికి ఆ సత్యవంతుడైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రంథములో ఉన్నాడు. ఆ గ్రంథము అనే ఈ బైబిల్ గ్రంథము చరిత్రాత్మక గ్రంథము. ఈ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమ మనల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఇది చేసినా ఇప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆ దేవుడు ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే ఈ రోజు కూడా ఎన్నో సంభవించాయి. ఎన్నో కరోనా వచ్చింది, భూకంపాలు వచ్చాయి, ఎన్నో వచ్చినాయి. అయితే దేవుడి ప్రేమ మనుషులందరి పట్ల ఎట్లాగే ఉంది. ఆ దేవుడు ఎవరంటే ప్రియమైన వారులారా, ఆయనే ప్రియమైన యేసుక్రీస్తు వారు. ఆయన సిలువ వేయబడము, ఆయన మరణించడము, ఆయన తిరిగి లేవడము కూడా ఈ చరిత్రాత్మక గ్రంథంలో నిగ్మయమై ఉన్నాయి. ప్రియమైన వారు, మేము చెప్తున్నది ఏయో టాటామక మాటలు కాదు, ఏయో ఇలా కూర్చొని మాట్లాడేస్తున్నామని మాటలు కాదు. మీరు బైబిల్ కనుక కొడితే, మీ యొక్క గూగుల్లో, మీ యొక్క సెల్లో కొడితే అందులో తెలుస్తూ ఉంటుంది దీని చరిత్రాత్మక గ్రంథం అని ఎందుకన్నారు. ఎన్నో సాక్ష్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఆయన పుట్టుట ఒకడైతే, మరణించుట ఒకడైతే, తిరుగు లేచుట, దీనికి రుజువుగా ఈ గ్రంథం ఉంది. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో ఈ శుభ శుక్రవారం పూట ఈ శుభవార్త ఎందుకు చెప్పడానికి వచ్చామంటే, మీరు కూడా మేము ఎట్లాగైతే మా కుటుంబం నశించిపోతా ఉందో ఆ సమయంలో ఎట్లాగే శుభవార్త ఆలకించామో ఆ శుభవార్త మీకు చెప్పాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాలకి మిమ్మల్ని దర్శించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఆహ్వానించాలని మీ హృదయంలోకి ఆయనను మిమ్మల్ని పరిచయం చేయడానికి తీసుకొచ్చాము. ప్రియమైన వారు, ఇందులోని ఏమీ లేదండి. మీరు అలా నిలబడి మీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు, ఏమీ ఇవ్వవసరం లేదు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమించి పిలుస్తా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, నా తల్లి, నా తండ్రి, నా తాత అని పిలుస్తా ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను మీరు అర్థం చేసుకుంటే ప్రియమైన వారులారా, మీ హృదయంలో తలుపు తెరవండి. ఆయన వచ్చి మిమ్మలను ఏదైతే మీ మార్గం ఏదైతే ఎక్కడికి వెళ్తా ఉందో ఆ మార్గానికి సరైన దారి కావాలంటే ఆ యొక్క పుణ్య లోకము, ఆ పరలోకానికి ఈయనే జవాబు. ఎందుకంటే ఈయన తిరిగి లేచుట వలన ఈ యొక్క గ్రంథముని పట్టుకున్న గ్రంథం చరిత్ర గ్రంథం అయింది. ఆయన తిరిగి లేచుట వలన ఆ పరలోక మార్గానికి ఆయనే దారి చూపించే దాత అయ్యాడు. ప్రియమైన వారిని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఆలోచన చేస్తే, ఇంకా ఆలోచన చేయాలంటే ఇక్కడే జనచైతన్య నగర్లోని ఉంటున్నది సియోను ప్రార్థనా మందిరము. అక్కడికి కానీ విచ్చేస్తే మీకు ఇంకా వివరంగా తెలియజేయడానికి అక్కడ మా పెద్దలు కూడా ఉంటారు. వారు ఇంకా తెలియజేస్తూ ఉంటారు. దయతో మా మాటలు వినవలసిందిగా కోరుతా ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, ప్రియ సహోదరుడు అనేకమైన మాటలు చెప్పారు. ఎలా ఉందంటే, ఒక కోర్టులో జడ్జి గారు కూర్చొని ఉన్నారు, ఇద్దరు లాయర్లు వాదించుకుంటూ ఉన్నారు. ఒక ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు.
అప్పుడు సత్యం ఎరిగినటువంటి నిజం ఎరిగిన లాయర్లు వేసి బల్ల గుద్దుతూ ఉన్నాడు వాడు. అది ఎలా ఉంటుందంటే దద్దరిల్లేదిగా ఉంటుంది కోర్టు. అట్లా చెప్పాడు ఈ సహోదరుడు కదా. ఒక సత్యాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. సత్యం ఎరిగినవాడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. ఈ ఉదయకాలంలో ఎందుకు మేము ఇలా వచ్చామో, మాకెవరు డబ్బులు ఇవ్వరు, తర్వాత ఎవరో మాకేమీ ఇవ్వరు, ఇచ్చినా మేమేం తీసుకోం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని దీవించాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, తృప్తిగా ఉన్నాం. ఉదయం తిన్నా రాత్రికి లేకపోయినా. మీరు తినేస్తున్నారో ఉదయం సాయంత్రం ఎంత తింటే అంత షుగర్ చూసుకుంటే 400 500 అలాగే ఉంటుంది. కానీ జీవాన్ని ఎరిగితే ఎప్పుడూ ఆనందం ఉంటుంది. మా మధ్య చిన్న చిన్న కరపత్రాలు ఉన్నాయి, మీ మధ్యకి తీసుకొస్తారు. వాటిని మీరు చదివి మేలు పొందాలని ఆశపడతాను. ఆండ్రూ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడి దగ్గర తండ్రి ప్రభు మీకు వందనాలు. అందుబాటులో దాసులు నిలబెట్టుకొని శ్రేష్టమైన లేఖన భాగాలు తీసుకొచ్చారు ప్రభా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ప్రేమపూర్వకంగా ఆ మాటలు విని మరి దాని యందు వారు కొంచెం ఆలోచన చేయడానికి మీరు కృప చూపండి. విన్న ప్రతి కుటుంబాలని, వారి బిడ్డలను అందరినీ మీరు దీవించి మీ ఆశీర్వాదాలతో కుటుంబాలను అందరినీ కూడా దీవించమని వందనాలు చెల్లిస్తూ ముందుకెళ్తున్నాం. మీ సహాయం మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. జై రాజు ప్రభుకు జై. మోక్ష భాగ్యము నీకు కావాలేనా? మోక్ష సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేనే చేర్చుకో, యేసుక్రీస్తును నేనే చేర్చుకో, యేసుక్రీస్తును నేనే చేర్చుకో. ప్రవేశించు నీ ఉల్లామందు, ప్రవేశించు నీ ఉల్లామందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశ మేలుకు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నీవు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. జై. హల్లెలూయా. ప్రియమైనటువంటి భవనారాయణపాడు గ్రామ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చాము.
అదే ఏదో ఒక విషయాన్ని చెప్పాలని వచ్చాను. మతం గురించి కాదు, ఆచారాల గురించి కాదు, లేకపోతే మీరు వెళుతున్నటువంటి మార్గంలో ఆ మార్గం మంచిది కాదు అని మేము చెప్పడానికి రాలేదు. మేము ఏ మార్గంలో వెళ్ళుట ద్వారా మేము శాంతి, సమాధానం, నెమ్మది అనుభవించామో అది మీకు చెప్పాలని ఆశపడుతూ వచ్చాం. అక్కడ గొయ్యి ఉంది, అందులో పడితే ప్రమాదం ఉంది అని ఎరిగినటువంటి మేము ఆ గోతులో పడకుండా మీరు ఉండాలని ఈ మాటలు మీకు చెప్పాలని వచ్చాం. అంతే. ఏంటి అంటే మనిషి జీవితంలో ప్రమాదకరమైనటువంటి ఒక అంశం ఉంది. అది ఎరగటానికి ఏది అడ్డు రాదు. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా తన దగ్గర రావడానికి స్వేచ్ఛనిచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏమి బంధించబడిన వాడుగా లేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, కొద్ది సమయాన్ని మీరు మాకు ఇస్తే మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతాను. మా మధ్య ఒక యవన బిడ్డ ఉన్నాడు. అతను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అంటే ఆ రోగం ఆయనను ప్రభు దగ్గర నడిపించింది అనేటి మాట వాస్తవమైన అసలు సత్యాన్ని ఎరగటానికి అది మార్గం అయ్యింది. కాబట్టి ఆ మార్గంలో ఎలా కొనసాగాడు అనేది ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పాలని మన మధ్య ఉన్నాడు సహోదరుడు సత్యబాబు అని. ఆ బాబు కొన్ని మాటలు దేవుని గురించి తెలియపరుస్తాడు. జాగ్రత్తగా వినండి. భవనారాయణపురం గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి సియోను ప్రార్థన మధ్య సహవాసులందరం కూడా మీ అందరి వద్దకు మరి శుక్రవారపు శుభవార్తను తెలియచేయాలని చెప్పి మరి ఈ ఉదయకాల సమయంలో మేము మీ ముందుకు వచ్చి ఉన్నాము. మీరందరూ అడగచ్చు, దీన్ని ఎందుకు శుక్రవారం అని మేము అనుకోవాలి, మేము ఎందుకు స్వీకరించాలని చెప్పి. మీరందరూ కూడా మీరు చేసుకునే ప్రతి పండుగలో కూడా ఒక రాక్షసుని సంహరిస్తే అతను చనిపోతే దానిని మీరు అందరూ పండగగా చేసుకుంటున్నారు. కానీ మేము కొలిచే దేవుణ్ణి మేము ఆయన చనిపోతే ఎందుకు ఇలా మీరు పండగ కింద ఒప్పుకొని దాన్ని శుక్రవారం అని చెప్పి మీరు అంటున్నారని చెప్పి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మీరందరూ కూడా ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనుషులను హింసించి వారిని బాధ పెట్టి వారిని ఎంతగానో మరి బాధలకు గురి చేస్తున్న సమయంలో మరి వారిని చంపడం తర్వాత మీరు ఆ యొక్క ఆనందంతో హర్షిస్తూ పండగలు చేసుకుంటున్నారు. కానీ మేము నమ్మిన మా దేవుడు ఏంటంటే మేము చేసిన ప్రతి పాపం కోసం ప్రతి ఒక్క శిక్షను తన మీద వేసుకొని మేము సంతోషంగా జీవించాలి, పరిపూర్ణంగా మేము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి గ్రంథంలోనూ ఉన్నది పాపం క్షమించబడాలంటే రక్తము చిందింపబడాలని చెప్పి ఆ రక్తమేదో తానే చిందించి తను మమ్మల్ని అందరినీ కూడా పాప విమోచన కొరకు ముందుకు కొనసాగించాలని చెప్పి తను ఆ యొక్క సిలువలో మరణించడం జరిగింది. మరి దానిని మేమందరూ కూడా బాధపడుతూ ఉండకూడదని చెప్పి దానిని శుక్రవారంగా మాకు దయచేయడం జరిగింది. మరి ఈ యొక్క సువార్తను మీరు మా యొద్ద మాత్రమే మేము ఉంచుకోకుండా మీ అందరికీ పంచాలని చెప్పి మేము ఆశతో మరి మీ ముందుకు వచ్చి ఉన్నాము. మీరందరూ కూడా మరి ఈ యొక్క మాటలు గమనించి మా యొక్క కరపత్రంలో ఉన్నాయి, అవి కూడా మీరు తీసుకొని మరి మా యొక్క ఈ యొక్క చిన్న సువార్తను మీరు అంగీకరించి మీ యొక్క హృదయంలో ఒకసారి ప్రశ్నించుకోండి. దేవా, ఎందుకు మీరందరూ ఇలాగా కష్టపడుతున్నారు, ఎందుకు మా యొద్దకు వస్తున్నారు? వారి యొక్క సన్నిధిలో వారు ఉండి శుభ్రంగా ఆరాధించుకొని వాళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, మా యొద్దకు ఈ యొక్క ఎండలో రావాల్సిన పరిస్థితి ఏంటని ఒకసారి మీరు ఆలోచిస్తే దాన్ని మీకు అర్థమయ్యేలా దేవుడు చేస్తాడు. ఒకసారి మరి మీరందరూ కూడా మరి యొక్క మాటలు అంగీకరించి మా మనవిని కూడా మీరు అంగీకరిస్తారని మరి కోరుతున్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క జనచైతన్య నగర్లోని వాటర్ ట్యాంక్ దగ్గర సాయిధార్ని కాలనీ రోడ్లో మరి సియోను ప్రార్థన సహవాస మందిరం అని చెప్పి ఒక మందిరం ఉండేదండి. మరి ఈ యొక్క 10 గంటల సమయంలో మరి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మరి విపులంగా మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే మరి ఆరాధన కార్యక్రమంలో పాల్గొవలసినదిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవుడికి వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రియమైనటువంటి భవనారాయణపుడు గ్రామ నివాసులారా, ప్రభు గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచబడింది. అయితే ప్రియ సోదరుడు చెప్పినట్లుగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే
ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే నెమ్మదిస్తాడు, శాంతిస్తాడు, సమాధానం ఇస్తాడు. మా దగ్గర చిన్న చిన్న కరపత్రాలు ఉన్నాయి, అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకొని చదవండి, మేలు పొందాలని కోరుతూ మేము ముందుకు వెళ్తాము. అన్న చంటాన్ని ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్పదా మీకు వెళ్ళదుందన తండ్రి. చెప్పబడిన మాటలు బట్టి నీ పాసందుకు వస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు నన్ను ఒక మైక్ ద్వారా విన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో వారు వెళ్తున్న పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు వెళ్ళినప్పుడు మీరు నిజమైన దేవుడు అంటే కదా, ఒకరోజు శుభశుక్రవారం మీ గురించి తెలియజేశారని ఆలోచన కలిగి నిన్ను ఎరిగి ప్రభావ నీ పాసందుకు వచ్చేటలో సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతిమాలు వేడుకుంటూ దీని ప్రార్థన సుకృతి దీనామను బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावंद इस मसीह को जय, हालेलुया. పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై. తనని చేరిన పాపులనెల్లా కడుగును తనదో రక్తముతో. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తనదో రక్తములో. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నీడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమును పరము, నమ్మని వారికి నరకమిగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయముగా బతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభువు. అతి వినయముగా బతిమాలుచున్నాను, నేడే ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. పుట్టాడయ్యా, కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. बोलिए जिंदा खुदावंद इस मसीह को जय, राजुल राजु प्रभुलैన ప్రభువైన యేసుక్రీస్తు మహారాజుకు జై, హల్లెలూయా, హల్లెలూయా.
చూడనా చూడనా మార్గం తానే అన్నడనా మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా మానవులపై కృపాకాలము దాటిపోను యేసువే మార్గం సత్యం జీవము నేనే మోసపోకూడదు మార్గం వేరే లేదని మరణము వచ్చు లోకము ముగియం మానవులపై కృపాకాలము దాటిపోను ఒరే జిందాకుతోని స్మస్సికు పాపుల రక్షకుడైన ప్రభువైన మహారాజుకు హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనకెంతో సహాయం చేశారు. తిరిగి రావటానికి దేవుడు కృపనిచ్చారు. మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆలోచన చేయండి. ఎవ్వరు కూడా ఖచ్చితంగా చెప్తున్న బాత్రూమ్స్కి ఎవ్వరూ వెళ్ళొద్దు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రభు మేము వెళ్ళి సువార్త ప్రకటించాం. బలహీనులం ప్రభు, ఈ మాటను అంగీకరించి వెళ్ళాము. కొన్ని మాటలు చెప్పాము, బలహీనంగానే విత్తాం. బలమైన పంట మీరు మాకు ఇవ్వబోతున్నారు, నేను చూడగలను. కాబట్టి ఇట్టి అనుభవాన్ని మాకు ఇచ్చినందుకే మరొకసారి మీ స్తుతులు చెల్లిస్తూ, దీని తర్వాత ఏ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపను కోరు మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. తొట్టెలకుండా మనల్ని కాపాటకు తన మహిమెదుట ఆనందంతో నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగల ద్వితీయ రక్షకుడైన మన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలంగా మహిమ మహత్యం ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇహ పరములలో యేసునామం, ఇహ పరములలో యేసునామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభు నామము. సమయంలో ఆండ్రూ అక్కడ ప్రార్థన చేస్తాడు. తర్వాత ముందు పిల్లలు వెళ్తారు. తర్వాత పిల్లలు
ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి కృపామేడ దగ్గర తండ్రి ప్రేమ మీకు వందనాలు. సువార్త ప్రకటించి క్షేమంగా తీసుకొచ్చారండి, మీకు వందనాలు. సమయంలో ప్రభావం వాల్సిన మా ప్రభా బిడ్డలు సిద్ధపరిచిన మట్టిని బట్టి కూడా మీకు వందనాలు. మరి టిఫిన్ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దీన్ని తీసుకుని మనకు వెళ్ళి మరి దేవుని స్థుతిని మా పట్ల చేసిన కార్యాలను స్థుతిస్తూ మీకు వందనాలు చెల్లించే వరకు మమ్మల్ని చేయండి. మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ వేస్తున్నాం మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. స్తుతించు స్తుతించు నా ప్రాణమా ప్రభువును. बोले जिंदा खुदावनी इस मसीह को जय। हालेलुया हालेलुया। బాబు ఈ అక్కడికి వాళ్ళ అక్క ఏం అక్కరా బాబు అంటే గద్ద కొడుకులని ఎత్తుకుపోతే